హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన న్యూ స్టోరీ వచ్చేసి నీతో రచయిత నవ్యార. డిలేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఏంటి ఈ స్పీడ్ వల్లే ఎప్పుడో కొంప ముంచుతాం అంటూ డ్రైవ్ చేస్తున్న ఆర్యాన్ని ప్రేమగా కసురుతుంది మేఘ. ఆర్యన్ జస్ట్ చిల్ బేబీ, డోంట్ వరీ, జస్ట్ ఎంజాయ్ ద మూమెంట్ అంటాడు. మేఘ నో ఆర్య, భయమేస్తుంది అంటుంది. మేఘ మాటల్లో భయాన్ని, తన ఫేస్లో బాధని చూసిన ఆర్య కార్ని ఆపి, హే మేఘ బేబీ లుక్ ఎట్ మీ అని మేఘ ఫేస్ పట్టుకుని తన కళ్ళల్లోకి చూస్తూ ఏమైందిరా అని అడుగుతాడు. మేఘ డోంట్ నో ఆర్య, బట్ చాలా అంటే చాలా భయమేస్తుంది, మనం దూరం అవుతాం అనిపిస్తుంది, తప్పు చేసామనే ఫీలింగ్ వస్తుంది అంటుంది. ఆర్య మేఘ ఎందుకు లేనిపోని భయాలు పెట్టుకుని ఇప్పుడు ముందున్న లైఫ్ని మిస్ చేసుకుంటున్నావు? తప్పు చేసామన్న ఫీలింగ్ వస్తుందా అంటే డోంట్ యూ ట్రస్ట్ మీ అని అంటాడు. మేఘ అలాంటిది ఏమీ లేదు ఆర్య, కానీ పెళ్ళికి ముందే ఇలా అని ఆగిపోతుంది. ఆర్య బేబీ పెళ్ళి అంటే రెండు మనసులు కాదు, రెండు మనసులు కలవటం అంటారు కదా, అలా అయితే మన మనసులు ఎప్పుడో కలిసాయి, నా దృష్టిలో మన పెళ్ళి ఎప్పుడో జరిగిపోయింది, డోంట్ యూ ట్రస్ట్ మీ అంటాడు. మేఘ కొంచెం నార్మల్ అయింది. తన ఫేస్ పట్టుకున్న ఆర్యన్ చేతిని పట్టుకుని నవ్వుతూ ఐ ట్రస్ట్ యూ మోర్ దెన్ మీ అంటుంది. ఆర్య నవ్వుతూ మేఘ ఫోర్ హెడ్ మీద కిస్ చేసి నీ భయం నాకు అర్థమయ్యింది, ఇప్పుడే పెళ్లి చేసుకుందాం ఓకేనా అంటాడు. మేఘ నవ్వుతూ ఓకే అనగానే ఆర్యన్ కార్ స్టార్ట్ చేస్తాడు. మేఘ ఆర్యన్ చేతిని పట్టుకొని తన షోల్డర్ మీద తల వాల్చింది. ఆర్యన్ ఒక చేతితో డ్రైవింగ్ చేస్తూ మరో చేతితో మేఘ తల నిమురుతూ తన చుట్టూ చేసి పట్టుకున్నాడు. ఇద్దరూ అంతకుముందు జరిగిన ఇన్సిడెంట్స్ని తలుసుకుంటున్నారు. మేఘ ఒక అనాథ, ఆర్యన్ వాళ్ళది అబవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మేఘ ఆర్యన్ ఇద్దరు లవ్ చేసుకున్నారు. ఆ విషయం ఆర్యన్ ఇంట్లో చెప్పారు. మేఘ వాళ్ళకు కూడా నచ్చి వీళ్ళ లవ్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మేఘ స్టడీ అయ్యాక మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నారు. ఆ రోజు కాసేపు బయట తిరుగుదామని వచ్చిన ఆర్య మేఘాలు వర్షం పడడంతో కార్ని అక్కడికి దగ్గరలో ఉన్న వాళ్ళ ఇంకో ఇంటికి, ఆర్యన్ వాళ్ళకి ఇంకో ఇల్లు కూడా ఉంది, ఆర్య మేఘాల కోసం ఆర్య పేరెంట్స్ కొన్నారు, తీసుకెళ్ళాడు. ఇద్దరు ఇంట్లోకి వెళ్ళాక మేఘ ఆకలిస్తుంది అనడంతో ఆర్య స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేశాడు. డెలివరీ ఇంకో 20 minutes చూపించడంతో ఇద్దరు హాల్లో సోఫాలో కూర్చున్నారు. ఆ ఇంట్లో ఫర్నిచర్, ఎలక్ట్రికల్ ఐటమ్స్ అన్నీ ఎప్పుడో అరేంజ్ చేశారు ఆర్య పేరెంట్స్. ఇద్దరు సోఫాలో కూర్చుని టీవీ ఆన్ చేసి చూస్తున్నారు. వర్షం బాగా పడడంతో చలి ఎక్కువైంది. మేఘ వణుకుతూ టీవీ చూస్తుంది. ఆర్య తన షర్ట్ ఇద్దాం అనుకున్నా ఇందాక ఇంట్లోకి వచ్చేటప్పుడు వర్షంలో తడవటం వలన అది కూడా కూల్గా ఉంది. ఎలా అని ఆలోచిస్తుంటే మేఘకి చలి ఎక్కువయ్యి సోఫాలో ముడుచుకుంది. ఆర్య తన షర్ట్ తీసేసి మేఘ దగ్గరికి జరిగి తన చుట్టూ చెయ్యేసి పట్టుకున్నాడు. మేఘ ఆర్యన్ పట్టుకుని ఉంది. టీవీలో జల 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 పాతం నువ్వు సాంగ్ వస్తుంటే ఆర్యాన్ని పట్టుకున్న మేఘ చేతులు చలికో ఆర్య సన్నిహిత్యానికో తెలియదు కానీ పలుకుతున్నాయి. అది గమనించిన ఆర్య మేఘకి చలి ఎక్కువ అవుతుందనుకుని అతని 2 చేతులతో ఎత్తుకుని బెడ్రూమ్లోకి తీసుకువెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టాడు. తనని మేఘ చలికి ముడిచిపోతుంటే రూమ్ అంతా వెతుకుతున్నాడు బ్లాంకెట్స్ కోసం. కానీ కొత్త ఇల్లు అవ్వటంతో ఒక బెడ్షీట్ కూడా లేదు. కారులో ఒక బ్లాంకెట్ ఉందని గుర్తొచ్చి ఫాస్ట్గా వెళ్ళి అది తీసుకొచ్చి మేఘాకి కప్పాడు. కానీ తనకి చలి తగ్గిపోగా ఇంకా ఎక్కువ అవుతుండడంతో ఏం చేయాలో అర్థం కాక బెడ్ మీద కూర్చుని మేఘ చుట్టూ చెయ్యేసి మేఘని తనలో పొదివి పట్టుకున్నాడు. మేఘ కూడా ఆర్యని గట్టిగా పట్టుకుని పడుకుంది. కాసేపటికి మొబైల్ రింగ్ అయిన సౌండ్ రావటంతో ఆర్య వెళ్ళి లిఫ్ట్ చేసి డెలివరీ రావటంతో షర్ట్ వేసుకుని బయటికి వెళ్ళి అతనికి మనీ పే చేసి ఫుడ్ తీసుకుని లోపలికి వచ్చాడు. ఫుడ్ తీసుకుని డైరెక్ట్గా మేఘ ఉన్న రూమ్లోకి వెళ్ళి తనని మెల్లగా లేపి బెడ్కి ఆనించి కూర్చోబెట్టాడు. తనకి ఫుడ్ తినిపిస్తున్నాడు. 2 ముద్దలు తిని 3వ ముద్ద నోటి దగ్గరికి వచ్చేసరికి ఫాస్ట్గా లేచి వాష్రూమ్లోకి వెళ్ళి వామిటింగ్ చేసుకుంటుంటే ఆర్య వెళ్ళి తనను పట్టుకుని వామిటింగ్ చేసుకున్నాక తన ఫేస్ క్లీన్ చేసి డ్రెస్ మీద కూడా పడడంతో అంతా క్లీన్ చేశాడు. మళ్ళీ తనని బెడ్ దగ్గరికి తెచ్చి ఆ బెడ్షీట్తోనే ఫేస్ తుడిచాడు. కానీ అప్పటికే చలి ఎక్కువగా ఉన్న మేఘ ఇప్పుడు మళ్ళీ బాడీ మీద వాటర్ పడడంతో చలి ఇంకా ఎక్కువయ్యి వణికిపోతుంది. ఆర్య ఇంకా ఏం చేయాలో అర్థం కాక తన షర్ట్ తీసేసి మేఘని గట్టిగా హగ్ చేసుకుని పడుకున్నాడు. మేఘ కూడా ఆర్య కౌగిలిలో వెచ్చదనానికి తనని గట్టిగా పట్టుకుంటుంది. వయసు ప్రభావమో లేక పరిస్థితుల ప్రభావమో మరి ఆర్య తనని గట్టిగా పట్టుకున్న మేఘ ఫేస్ని చేతుల్లోకి తీసుకుని తన పెదాలు అందుకున్నాడు. మేఘ కూడా జత కలిపింది. కాసేపటికి మేఘని వదిలి తన ఫేస్ చూస్తే సిగ్గుతో ఆర్య ఎదిపే వాలిపోయింది.
ఆర్య మేఘ అనువనువు స్మరిస్తూ మేఘ కూడా అడ్డు చెప్పకపోవటంతో తనలో కలిపేసుకున్నాడు. ఇద్దరుగా ఉన్నవాళ్ళు ఒకటయ్యారు. ఎప్పుడో రాత్రి అవుతుండగా ఆర్య ఫోన్ రింగ్ అవుతుండడంతో మెలకు వచ్చి ఫోన్ చూస్తే ఇంటి నుండి వాళ్ళకి వస్తున్నామని చెప్పి కట్ చేసి తన పక్కనే తనని గట్టిగా పట్టుకుని తన గుండెలా మీద తలపెట్టి నిద్రపోతున్న మేఘని చూస్తూ తన నుదుటిని ముద్దాడి, నా బంగారం రా నువ్వు, నా అదృష్టానివి. మేఘ అప్పుడే కళ్ళు తెరుస్తూ, ఏంటి మోసేస్తున్నావు అంటుంది. ఆర్య నవ్వుతూ మేఘని ఇంకా దగ్గరకు లాక్కొని, నిన్ను మోయడం నాకు ఇష్టం బంగారం, థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఇన్ టు మై లైఫ్ అని మేఘని పట్టుకొని అలా కళ్ళు మూసుకున్నాడు. మేఘ కూడా నవ్వుతూ ఏం జరిగిందో గుర్తొచ్చి సడన్గా పైకి లేచింది. ఆర్య కంగారుగా, ఏమైంది మేఘ అంటాడు. మేఘ ఏడుస్తూ, తప్పు చేశాను, ఎందుకు ఇలా చేశావు అని ఏడుస్తుంటే ఆర్య మేఘ దగ్గరగా జరిగి, ఇందులో నీ తప్పేం లేదు మేఘ, సిచ్యువేషన్స్ అలా వచ్చాయి, ప్లీజ్ ఏడవకు. అలా ఆర్య చాలాసేపు నచ్చ చెప్పిన తర్వాత కానీ నార్మల్ అవ్వలేదు మేఘ. ఇద్దరు ఫ్రెష్ అయ్యి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు. అలా జరిగిందని తలుచుకుంటూ ఉండగా సడన్గా ఎటు నుంచి వచ్చిందో ఒక కారు పల్టీలు కొట్టుకుంటూ వచ్చి వీళ్ళ కారుని ఎంత ఆగింది. ఆర్యన్ వాళ్ళు కారు ఎదురుగా ఉన్న ఫోల్కి గుద్దుకోబోతుంటే ఆర్య సడన్గా బ్రేక్ వేశాడు. సీట్ బెల్ట్ పెట్టుకోవడంతో మేఘ ఫ్రంట్ గ్లాస్ నుంచి ఎదురుగా ఉన్న ఫోల్కి తగిలింది. ఆర్య కిందకి దిగేసరికి రక్తపు మడుగుల్లో పడింది మేఘ. వెంటనే పక్కన ఉన్న వాళ్ళు అంబులెన్స్కి కాల్ చేస్తుంటే ఆర్య మేఘని తన చేతుల్లో ఎత్తుకుని తీసుకెళ్తున్నాడు. మేఘను ఎత్తుకుని అంత రాత్రి వేళ రోడ్డు మీద ఏడుస్తూ పరిగెడుతూనే ఉన్నాడు ఆర్య. దాదాపు పావుగంట తర్వాత హాస్పిటల్ కనబడటంతో వెంటనే మేఘని అడ్మిట్ చేశాడు. ఆర్యన్కి కాళ్ళు చేతులు ఆడటం లేదు. మేఘ తను లేకపోతే నేను ఉండగలనా? నో, మేఘకి ఏం కాదు అని తనలో తానే మాట్లాడుకుంటూ ఉండగా డాక్టర్ రావటంతో లేచి ఆయన ముందుకెళ్ళి, డాక్టర్ తనకి ఎలా ఉంది అని అడుగుతాడు. డాక్టర్, తలకి బలంగా దెబ్బలు తగలటం వల్ల కోమాలోకి వెళ్ళింది. ఆమెకి ఇంతకుముందే కిడ్నీ ప్రాబ్లం ఉంది అనుకుంటా, 2 కిడ్నీలు పాడయ్యాయి, వెంటనే ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి, డోనర్ ఉంటే చూడండి, ఆమెది రేర్ బ్లడ్ గ్రూప్, మా దగ్గర స్టాక్ లేదు, ఇంకో గంటలో ఆమెకి ట్రాన్స్ప్లాంటేషన్ చేయకపోతే కోమాలో నుంచి ప్రాణం పోతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆర్యన్ అక్కడే చైర్లో కులబడ్డాడు. తనది కాని ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఎవరివి మ్యాచ్ అవ్వవు. మేఘకి ఎలా ఇప్పుడు తనని బ్రతికించుకోవటం ఎలా? పిచ్చెక్కిపోతుంది ఆర్యానికి. ఏం చేయాలి ఇప్పుడు అని ఆలోచిస్తుండగా డాక్టర్ ఆర్యన్ దగ్గరికి వచ్చి, డోనర్ దొరికారు మిస్టర్ అనడంతో ఆర్య ఫాస్ట్గా పైకి లేచి, ఎవరు డాక్టర్, వెంటనే ఆపరేషన్ స్టార్ట్ చేయండి ప్లీజ్ అంటాడు. డాక్టర్, చిన్న యాక్సిడెంట్ అని వచ్చారు, బట్ ఆమె బ్లడ్ గ్రూప్ మేఘాది మ్యాచ్ అయింది, మీరు తనని కన్విన్స్ చేస్తే వెంటనే ఆపరేషన్ స్టార్ట్ చేస్తాను అని చెప్తాడు. ఆర్య, ఎక్కడున్నారు డాక్టర్, వాళ్ళు నేను వెళ్ళి అడుగుతాను అంటాడు. డాక్టర్ కారిడార్లో ఉంది అని చెప్పి ఆయన ఆపరేషన్కి ఏర్పాట్లు చేసుకోవడానికి వెళ్ళాడు. ఫాస్ట్గా పరిగెడుతూ కారిడార్లోకి వెళ్ళిన ఆర్యన్ అక్కడున్న ఆమెను చూసి షాక్ అయ్యాడు. తను రియా, ఆర్యన్ క్లాస్మేట్. ఎన్నోసార్లు ఆర్యన్కి ప్రపోజ్ చేసింది, కానీ ఆర్యన్ రిజెక్ట్ చేస్తూనే వచ్చాడు తనని. ఇప్పుడు మేఘాని బ్రతికించుకోవాలంటే తను మాత్రమే హెల్ప్ చేయగలదు అని మేఘ ముందుకెళ్ళి, రియా ఐ వాంట్ యువర్ హెల్ప్ అని అంటాడు. రియా, ఎస్ ఐ నో, డాక్టర్ చెప్పారు మేఘకి కిడ్నీ కావాలంటే కదా, మాది అసలే రేర్ బ్లడ్ గ్రూప్ అంటుంది. ఆర్య, అవును రియా, ఆల్రెడీ ప్రాబ్లం తెలిసే ముందే డోనర్ని చూసుకున్నాం, కానీ తను అవుట్ ఆఫ్ స్టేట్లో, ఇప్పుడు తను వచ్చేంత వరకు కూడా టైం లేదు, ప్లీజ్ రియా హెల్ప్ మీ ప్లీజ్ అంటాడు ఆర్య. రియా, నా కిడ్నీ ఆమెకి ఇచ్చేస్తే ఆమె బతికిపోద్ది, మీ ఇద్దరు హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు. ఓకే, మరి నేను, నా పరిస్థితి ఏంటి? ఒక కిడ్నీ ఇచ్చి ఎంతో లవ్ చేసి నిన్ను కూడా ఆమెకి ఇచ్చేసి నేనేం చెయ్యాలి అంటుంది రియా. ఆర్య, ప్లీజ్ రియా, ఇప్పుడు మాట్లాడుకునే టైం లేదు, ఇంకో గంటలో ఆపరేషన్ చేయకుంటే మేఘ బతకదు, ప్లీజ్ ఐ విల్ బెగ్ యూ అని చేతులు జోడిస్తుంటే రియా ఆ చేతులు పట్టుకుని, కూల్ ఆర్య, ఎందుకు అంత ఫీల్ అవుతున్నావు? అది పోతే ఏంటి, నేనున్నాను కదా నీకు, నన్ను పెళ్లి చేసుకో, నిన్ను హ్యాపీగా ఉంచుతా అంటుంది. ఆర్య కోపంగా రియా చేతుల్లో విసిరికొట్టి, చంపేస్తాను, ఇంకోసారి ఆ మాట అన్నావు అంటే నా జీవితంలో స్థానం కేవలం మేఘాకి మాత్రమే అంటాడు. రియా, కానీ ఇంకొద్దిసేపట్లో అది ఉండదుగా అంటుంది. ఆర్య, ప్లీజ్ రియా అలా అనకు, ప్లీజ్ హెల్ప్ చేయి, కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను అని కిందకి వంగేలోపు రియా వెనక్కి జరిగి, హే ఆర్య, ఏం చేస్తున్నావు అంటుంది. ఆర్య అలానే మోకాళ్ళ మీద కూర్చుని ఏడుస్తూ, ప్లీజ్ రియా ప్లీజ్
అంటాడు. రియా సరే ఒక పని చేయి, నేను కిడ్నీ ఇస్తాను. ఆర్య ఆనందంగా రియాని చూస్తూ చెప్పు, ఏం చెప్పినా చేస్తాను, మేఘ బ్రతకాలి అంటాడు. రియా నన్ను పెళ్లి చేసుకో అంటుంది. ఆర్య అసహనంగా ఎన్నిసార్లు చెప్పాలి నీకు, నా లైఫ్లో స్థానం మేఘకు మాత్రమే, తనే నా భార్య అంటాడు. రియా కోపంగా మేఘ ఏముంది దానిలో, ఒక అనాథ, అది ఆస్తి లేదు, నాకన్నా అందం లేదు, ఎందుకు అది అంటే పిచ్చి నీకు అంటుంది. ఆర్య తనకున్న అందమైన మనసు కంటే నువ్వు చెప్పేవేవి ఎక్కువ కావు, ఇన్ఫెక్ట్ అవి అన్నీ తన కాలిగోటితో సమానం, అందుకే తనంటే నాకు పిచ్చి అంటాడు. రియా ఏం చేసుకుంటా పిచ్చిని, ఇంకొద్దిసేపట్లో చచ్చిపోతూ అనే మాట పూర్తి కాకుండానే ఆర్య లాగిపెట్టి ఒకటిచ్చాడు రియాని. ఆర్య చంపేస్తా, ఇంకోసారి తన గురించి అలా మాట్లాడితే ఇక్కడే పాతేస్తా అంటాడు. రియా నవ్వుతూ ఇదిగో ఇలానే నీ భార్య అనే హక్కుతో కొట్టాలి, నువ్వు నన్ను అందుకోసమే నేను ఏమైనా చేస్తాను. ఆర్య ఇప్పుడు నీతో మాట్లాడే టైం నాకు లేదు, చెప్పు, నిన్ను పెళ్లి చేసుకోవడం తప్ప ఇంకేదైనా చెప్పు చేస్తా అంటాడు. రియా మేఘాని వదిలేయాలి, జీవితాంతో నా భర్తగానే ఉండాలి, నువ్వు తాళి కట్టకున్నా పర్లేదు, నాకు నేనే కట్టుకుంటా, కానీ నీ లైఫ్లో భారిస్తాను నాకే దక్కాలి, అది తెలిసి ఆ మేఘ కుళ్ళుకుళ్ళే ఏడవాలి, అలా అని నాకు మాటివ్వు, నువ్వు మాటిస్తే తప్పవని నాకు తెలుసు అంటుంది. ఆర్య ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా, ఇంత నీచంగా ఎలా ఆలోచిస్తున్నావు అసలు అంటాడు. రియా నీకోసం నేను ఎలా అయినా ఆలోచిస్తాను, చెప్పు, నేను చెప్పిన దానికి ఓకే అంటావా లేక నన్ను వెళ్ళిపోమంటావా అంటుంది. ఆర్యానికి అంత శూన్యంలా ఉంది. మేఘని బ్రతికించుకోవాలి అంటే తను దూరం చేసుకోవాలి, జీవితాంతం తనకి దూరంగా ఉండాలి, ఏం చేయాలి ఇప్పుడు అని ఆలోచిస్తాడు. రియా టైం లేదు, ఆర్య చెప్పు, మాటిస్తావా అంటుంది. ఆర్య ఒక నిర్ణయానికి వచ్చి రియాని చూస్తూ మాటిస్తున్నాను, మేఘను బ్రతికిస్తే నేను తనకి దూరంగా ఉంటాను, నీ మెడలో తాళి మాత్రం కట్టను, నీకు భర్తగా ఉంటాను చెప్పి మోకాళ్ళ మీద కూర్చుని చేతుల్లో మొహం దాచుకుని ఏడుస్తున్నాడు. రియా అలానే కూర్చున్న ఆర్యాన్ని హక్ చేసుకుని థ్యాంక్స్ ఆర్య అంటుంటే తనను తోసేసి పైకి లేచి కేవలం నీకు భర్తగా ఉంటాను అని చెప్పాను అంతే, డోంట్ డేర్ టు టచ్ మీ అంటాడు. రియా మనసులో కొద్ది రోజులు పోతే నువ్వే దారిలోకి వస్తావు అనుకుని లోపలికి వెళ్ళిపోయింది. ఆపరేషన్ అయిపోయింది, కోమాలో నుంచి ఎప్పుడు బయటకు వస్తుందో చెప్పలేమన్నారు డాక్టర్స్. రియాకి ఇచ్చిన మాట ప్రకారం ఆర్యన్ రియా ఇద్దరు మెడలో పూలదండలతో రియా మెడలో తాళిని తానే కట్టుకుంది. ఆర్యన్ ఇంటికి వెళ్ళారు. వాళ్ళిద్దరిని అలా చూసి ఆర్యన్ పేరెంట్స్ షాక్లో అయ్యారు. ఆర్యన్ అసలు ఏం చెప్పలేదు, మేఘ గురించి అడిగినా కూడా ఏం చెప్పలేదు. దాంతో వాళ్ళు ఆర్యతో మాట్లాడడం మానేశారు. ఎప్పటికైనా ఆర్య మారి తనని యాక్సెప్ట్ చేస్తాడు అనుకుంటున్న రియాకి నిరాశే మిగిలింది. ఆర్య మేఘ జ్ఞాపకాలనే తలుచుకుంటూ ఉండేవాడు. డైలీ హాస్పిటల్కి వెళ్ళి మేఘాను చూసి వచ్చేవాడు. ఒకరోజు రియా ఎలాగైనా ఆర్యాన్ని దక్కించుకోవాలని అందంగా రెడీ అయ్యి రూమ్ అంతా నీట్గా ఉంచి పూలతో డెకరేట్ చేసి మత్తెక్కించే పర్ఫ్యూమ్ స్ప్రే చేసి ఆర్య కోసం వెయిట్ చేస్తుంది. ఆర్య వచ్చి ఆ రూమ్లోని స్మెల్ని ఎదురుగా ఉన్న రియాని చూసి ఏం మాట్లాడకుండా పక్కకు వెళ్ళిపోతుంటే రియా ఆర్యాని చేతిని పట్టుకొని తన మీదకి లాక్కుంది. కానీ ఆర్య లాస్ట్ మినిట్లో తమాయించుకుని రియాని లాగపెట్టి కొట్టాడు. చీ, ఇంకొకసారి నా రూమ్లో అడుగు పెట్టావో చంపేస్తా, నీకు ముందే చెప్పాను నా లైఫ్లో స్థానం మేఘాకే అని, ఇంకోసారి ఇలాంటి చెత్త పనులు నా దగ్గర చెయ్యకు అని రియాని బయటికి గెంటేసి రూమ్ లాక్ చేసుకుని మేఘ ఫోటో పట్టుకుని బెడ్ మీద కూర్చుని ఆ ఫోటోని చూస్తూ ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళావు, నా నవ్వుని నీతో తీసుకుపోయావు, నా సంతోషాన్ని నీతో తీసుకుపోయావు, నా ప్రేమని నీతో తీసుకుపోయావు, నా జీవితం నీతో తీసుకుపోయావు, అన్నీ నీతో తీసుకెళ్ళి నన్ను జీవత్యంలా మిగిల్చావు, ఎటు కాని పరిస్థితుల్లో ఉంచావు అని ఏడుస్తూ అలానే నిద్రలోకి జారుకున్నాడు. అలా రియా ఆర్యాన్ని సొంతం చేసుకోవాలనుకోవడం, ఆర్య అసహించుకోవడం జరిగాయి. ఒకరోజు ఆర్య ఇంటికి తొందరగా వచ్చాడు. తన రూమ్లోకి వెళ్తుంటే పక్క రూమ్ నుంచి ఏడుపు వినిపిస్తుంటే ఏంటా అని డోర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అది రియా రూమ్ నాకెందుకు అని వెనక్కి వెళ్ళబోయి మాటలు వినిపించడంతో ఆగిపోయాడు. రియా ఏడుస్తూ ఎందుకే నాకు ఎలాంటి శిక్ష వేశావు, నీ జీవితాన్ని నీ ప్రేమని నా సొంతం చేశావు, ఎందుకు నీకు ఇలా జరిగింది అని ఏడుస్తుంటే ఆర్యాన్కి అనుమానంగా అనిపించి డోర్ ఓపెన్ చేశాడు. సడన్గా డోర్ ఓపెన్ అవ్వటంతో రియా పైకి లేచేలోపు ఆర్య లోపలికి వచ్చి రియా చేతిలో ఫోటో లాక్కొని చూశాడు. అది మేఘాది.
ఆర్య రియాని చూస్తూ, ఏంటిది? మేఘ ఫోటో నీ దగ్గర ఎందుకు ఉంది? తన ప్రేమను నీ సొంతం చేయడం ఏంటి? ఏం జరిగింది అని అడుగుతాడు. రియా టెన్షన్గా, అదేం లేదార్య. ఆర్యన్ రియా చేతిని తన తల మీద పెట్టుకుని, ఇప్పుడు చెప్పు ఏం జరిగింది అని అడుగుతాడు. రియా ఏడుస్తూ చేతిని వెనక్కి లాక్కుని చెప్పడం మొదలుపెట్టింది. ఆ రోజు యాక్సిడెంట్ అయ్యాక డాక్టర్ చెక్ చేస్తున్నారు మేఘాని. నేను ఒక పని ఉండి వచ్చాను అక్కడికి. మేఘాని ఆ సిచ్యువేషన్లో చూసి నీ పరిస్థితి ఏంటో ఊహించి నీ కోసం రాబోయాను. కానీ మేఘా నన్ను పిలిచి నిన్ను పెళ్లి చేసుకోమని, తను నువ్వు మర్చిపోయేలా చేయమని అడిగింది. ఎందుకు అని అడిగితే, తను ఎక్కువ రోజులు బతకనని, కిడ్నీలు ఫెయిల్ అవ్వటమే కాక తలకి బలంగా దెబ్బ తగిలింది, ఆపరేషన్ చేసినా యూజ్ ఉండదు అని, తను లేకపోతే నువ్వు ఒంటరి అయిపోతావని డాక్టర్ హెల్ప్తో నన్ను నువ్వు రిక్వెస్ట్ చేసేలా, ఆ కండిషన్ పెట్టేలా చేసింది తనే. కానీ ఇప్పుడు తను అని ఏడుస్తుంటే అంతా విన్న ఆర్యన్కి ఒక నిమిషం ఏం అర్థం కాలేదు. మైండ్ పనిచేయటం కూడా మానేసింది. రియా చాలాసేపు కదపటంతో తేరుకుని ఫాస్ట్గా హాస్పిటల్కి స్టార్ట్ అయ్యాడు. ఆర్యన్ వెళ్ళేసరికి మేఘ చనిపోయి ఉంది. తన చేతిలో లెటర్ ఉంది. అందులో, ఆర్య, ఎవరూ లేని నాకు నీతోనే నా లక్కం అనిపించావు. నా జీవితంలో అన్నీ నీతోనే ముడిపడి ఉన్నాయి. కానీ ఆ దేవుడు నాకు నీతో ఉండే అదృష్టాన్ని ఇవ్వలేదు. రియా చాలా మంచి అమ్మాయి. ఇక నుంచి నీ సంతోషం, నీ నవ్వు, నీ ప్రేమ, నీ జీవితం అన్నీ రియానే అవ్వాలి. దిస్ ఈజ్ మై లాస్ట్ విష్. నేనే మీ పాపగా పుడతాను. నీ భార్యగా పొందలేని ప్రేమని నీ కూతురుగా పుట్టి పొందుతాను. ఎప్పుడూ నీతోనే ఉంటాను. నువ్వు నవ్వే ప్రతిసారి ఆ నవ్వు నేనే నీతో ఉంటాను. కీప్ స్మైల్ అని రాసి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ ఇక్కడితో ఎండ్ అయిపోయింది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. నన్ను సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్.